హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదాలు చేసి తర్వాత మా పిల్లలు వచ్చేసి పార్కులో ఒక బుజ్జి గణపయ్యని పెట్టారు అండి. అక్కడికి ప్రసాదాలు ఈరోజు ఫస్ట్ డే కదా, నేను తీసుకెళ్తున్నాను అండి. నాకు తెలిసినవి చేశాను అన్నట్టు. పులిహోర, తర్వాత సిర, భక్షాలు చేశాను, బొబ్బట్లు, అలాగే ఉండ్రాళ్ళ పాయసం, చప్పటి కుడుములు, ఉండ్రాళ్ళు చేశాను అండి. వాటితో పాటు వినాయకుడికి ఎంతో ఇష్టమైన అరటి పండ్లు కూడా తీసుకెళ్దామనేసి అన్ని రెడీ చేసి పెట్టాను. అంతకంటే ముందుగా ఫస్ట్ మనం ఇంట్లో పూజ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ప్రసాదాలన్నిటినీ కూడా ఇట్లా బౌల్స్లలో సెట్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాను అండి అక్కడ పంచిపెట్టడానికి. ఫస్ట్ టైం అండి మా పిల్లలు ఇలా పార్కులో గణేశుణ్ణి పెట్టడం. ప్రసాదాలు దాదాపు ఆఫ్టర్నూన్ నుంచి చేస్తానే ఉన్నాను, కొంచెం టైం పట్టింది అండి, కానీ కంప్లీట్ చేసేసాను. నాకు మొన్న చికెన్ గున్యా వచ్చినప్పటి నుంచి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దాదాపు 2-3 అవర్స్ కిచెన్లో నిలబడేసరికి మళ్ళీ కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి అన్నట్టు. చికెన్ గున్యా వస్తే దాదాపు 3 months దాకా అలానే ఉంటుంది అని చెప్పారు. శనగలు వచ్చేసి దేవునికి పచ్చివి తీశాను. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదంలాగా పెట్టడానికి కొంచెం ఉప్పు, కారం వేసి ఫ్రై చేశాను అన్నట్టు. పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేశాను. దేవునికి మాత్రం పచ్చివే తీశాను అండి, ఎందుకంటే పచ్చివి ఎక్కువ ఎవరు తినరు కదా ఫ్రెండ్స్, అందుకే ఇలా ఫ్రై చేశాను. టోటల్గా నేను 5 రకాల ప్రసాదాలు చేశాను. నేనే కాదు అండి, మా ఫ్రెండ్స్ ఇంకా వేరే వాళ్ళు కూడా కొన్ని వాళ్ళకు తెలిసిన ప్రసాదాలు చేసుకొని వస్తున్నారు. నాకు తెలిసిన ప్రసాదాలు నేను చేసుకొని వెళ్తున్నాను అండి. ఇలాగా ఇది ఎప్పుడో షేర్ చేయాలి వ్లాగు, కానీ ఎందుకు ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనేది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను, అది చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అండి. భక్ష్యాలు ఈసారి బొబ్బట్లు పర్ఫెక్ట్గా రాలేదు, చిన్నగా చేశాను, పెద్దగా రావట్లేదు. అందుకే ఇంకా చిన్నగా చేసి స్టఫింగ్ ఎక్కువ పెట్టి చేస్తే ఇలా వచ్చాయి అండి. ఇలా అన్నిటినీ గిన్నెలలో సెట్ చేసుకొని తీసుకెళ్తున్నాను అండి. ప్రతిదీ మనం ఏదైనా దేవునికి పెట్టేది ఫస్ట్ మూతలు పెట్టి తీసుకెళ్ళాలి కదా అండి. నాకు తెలిసిన పద్ధతిలో, నాకు చేయాల్సిన పద్ధతిలో చేసి తీసుకెళ్తున్నాను. ఉండ్రాళ్ళ పాయసం అండి, చాలా ఇష్టం కదా ఉండ్రాళ్ళు, కుడుములు అంటే గణేశునికి, అందుకే ఇలా ఉండ్రాళ్ళ పాయసం కూడా చేశాను చప్పటి వాటితో పాటు. ఇందులోనే ఇట్లా తాలికలు కూడా అంటారు కదా, పాల తాలికలు కూడా ఉండ్రాళ్ళతో పాటు కొన్ని తాలికలు కూడా చేసి వేశాను అండి. ఆవు పాలల్లో ఉడికించాను అండి. ప్రసాదాలన్నీ కూడా పిల్లలు తీసుకెళ్తున్నారు. వర్షిత్తో పాటు ఇంకా లవిత్తో పాటు ఇంకా వేరే పిల్లలు కూడా వస్తున్నారు అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళడానికి. అక్కడ అందరూ కూడా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు అండి, ఇంకా ఎప్పుడెప్పుడు పూజ స్టార్ట్ చేద్దామా అనేసి. పూజ మేమే కంప్లీట్ చేసామండి ఫోన్లో పెట్టుకొని. ఈ సంవత్సరం గణేశుణ్ణి పిల్లలు అనుకోకుండా పెడదాం అన్నారు, అందుకే ఇలా అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాము అన్నట్టు. కాకపోతే పిల్లలు మాత్రం ఇక్కడ డెకరేషన్ చేశారు, సెట్టింగ్ చేశారు. ఆల్రెడీ మీకు ముందే నేను షేర్ చేశాను అనుకుంటున్నాను, విఘ్నేశ్వరునికి టెంట్ వేసింది. కాకపోతే ఈ వీడియోలో రాలేదు అండి, ఎందుకంటే నేను ఎప్పుడో తీసాను, అది ఇప్పుడు కాదు. ప్రసాదాలన్నీ పెట్టి తర్వాత కలశం పెట్టి ఇంకా అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టాము అండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు వ్లాగు, అంటే వినాయక చవితి సెకండ్ డే అన్నట్టు. సెకండ్ డే కూడా నేను శనగలు తీసుకొచ్చాను, మా ఫ్రెండ్స్ కొన్ని ప్రసాదాలు తీసుకొచ్చారు. దాదాపు మళ్ళీ సేమ్ సెకండ్ డే కూడా 5 రకాల ప్రసాదాలు తీసుకొచ్చాము. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ పంచి పెడుతున్నాము అండి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కూడా మంచిగా అనిపించి ఇక్కడ పిల్లలతో పాటు మేము కూడా వచ్చి పూజ చేసాము. పిల్లలు వేసిన టెంట్ కంప్లీట్గా చూపిద్దామంటే వీడియో క్లిప్ తీశాను, కాకపోతే ఆ వీడియో క్లిప్ వచ్చేసి నా దాంట్లో డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే చూపించట్లేదు. వీళ్ళంతా కూడా మా పిల్లల గ్యాంగ్ అండి. ఇంకా పెద్దవాళ్ళం కూడా ఇక్కడనే కూర్చున్నాము, పూజ చేసి ప్రసాదం తీసుకొని వెళ్దామనేసి. మా పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము మా ఇంటి దగ్గర ఉన్న గణేశుల్ని చూద్దామనేసి వెళ్ళాము అండి. ఈ గణేశుని ఎందుకు చూపిస్తున్నామంటే, ఈ గణేశుని దగ్గరికి వెళ్ళి తీర్థం తీసుకొని, హారతి తీసుకొని, ప్రసాదం తీసుకొని వచ్చేటప్పుడే సడన్గా వర్షిత్కి యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. అది
ఎలా అయింది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా చెప్పుకుంటూ మాట్లాడతానండి మీ అందరితో కూడా. అది ఎప్పుడు అయిందంటే 9:35కి ఎగ్జాక్ట్గా అయిందండి యాక్సిడెంట్ నైట్. ఇంకా పిల్లలు ఇప్పుడు గణేషుల టైం కదా ఫ్రెండ్స్, గణేషులు చూసుకుంటూ సైకిల్ మీద తిరుగుతూ ఉన్నారు. అట్లా తిరిగేటప్పుడే ఒక పిల్లోడు వచ్చి బండి గుద్దాడు, సైకిల్ మీదకి వెళ్ళి కింద పడ్డాడు. ఇంకా చాలా ఉన్నదండి చెప్పడానికి, అది మీకు త్వరలోనే చెప్తాను నేను. అలా పిల్లోడు బండితోనే గుద్దేసరికి మా వాడు సైకిల్ మీద నుంచి కింద పడి స్వెల్లింగ్ వచ్చేసింది. కాలైతే బాగా పెయిన్ వచ్చింది. మొత్తం అంతా ఉబ్బేసరికి మాకేం అర్థం కాక అందరికీ ఫోన్ చేసుకుంటూ హాస్పిటల్ ఎక్కడున్నాయో తెలుసుకుందామనేసి అడిగాము. కానీ మా వారు మొన్న ఈ ఫింగర్స్కి చూశారు కదా, తను పట్టి కట్టుకున్న అదే హాస్పిటల్కి వచ్చామండి. ఆర్థో హాస్పిటల్ కొత్తగా పడింది, సైనిక్పూర్ దగ్గర అనుకుంటా. ఫస్ట్ రాగానే ఇంజెక్షన్ వేశారు వానికి పెయిన్ తగ్గడానికి. తర్వాత ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసిన తర్వాత సిమెంట్ పట్టి వేశారండి. ఇలా సిమెంట్ పట్టి వేశారంటే ఎందుకంటే వర్షిత్కి 2 ప్లేసెస్లో క్రాక్ వచ్చింది ఫ్రెండ్స్. మా ఇంట్లో పెద్ద సంఘటన అంటే ఇదే అండి. ఎందుకంటే మా వారికి వర్షిత్ కడుపులో ఉన్నప్పుడే పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఆ చిప్ప దగ్గర ఒక స్క్రూ వేసి 1 ఇయర్ తర్వాత తీసేశారు. ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. ఇట్లా కాలు విరిగితే ఎట్లా అవుతుంది ఏంటి అనేది. కానీ మళ్ళీ సడన్గా వర్షిత్కి ఇలా అవుతుంది అనేసి మేము అస్సలు అనుకోలేదు అన్నట్టు. వర్షిత్ చేసిన పొరపాటు వల్ల కాదు అండి, ముందు వచ్చే బండి పిల్లగాడు చేసిన పొరపాటు వల్ల ఇట్లా జరిగింది. ఇంకా వాళ్ళ గురించి కూడా డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ మీకు చెప్పడానికి మాత్రమే. చాలామంది అడుగుతున్నారు, నేను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను, అందుకోసం చాలామంది అడిగితే ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. 1 వీక్ నుంచి ఇంట్లోనే ఉన్నాడు వర్షిత్ కంప్లీట్గా. యాక్సిడెంట్ అయ్యి కూడా 1 వీక్ అవుతుంది అండి దగ్గర. ఇంకా చాలాసేపు ఏడ్చాము. అమ్మకు ఫోన్ చేశాను, ఇంకా పట్టి చుట్టారు. పట్టి చుట్టిన తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళొద్దన్నారు. ఆ పట్టి మొత్తం మారాలని చెప్పారు. అందుకే మేము 12:30కి అట్లా బయలుదేరామండి ఇంటికి వెళ్ళడానికి. ఇంకా వానికి కంప్లీట్గా కూర్చోనికి రావట్లేదు, అందుకే ఇట్లా బెడ్ పైననే తీసుకొని వెళ్తున్నారు అండి. కానీ చాలా బాగా ట్రీట్ చేశారు హాస్పిటల్లో మాత్రం. నాకు అది బాగా నచ్చింది అండి. ఇదంతా నేను వీడియో ఎందుకు షూట్ చేశాను అంటే మాకు కూడా తెలియాలి, మాకు కూడా ప్రూఫ్స్ ఉండాలి అనేసి నేను షూట్ చేశాను అండి. ఈ వీడియో మాత్రం ముఖ్యంగా ప్రూఫ్స్ కోసమే నేను షూట్ చేశాను ఈ వీడియో. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ఊరికే వదలొద్దు కదా ఫ్రెండ్స్, అందుకోసం షూట్ చేశాను. మెయిన్గా చెప్పాలి అంటే అది ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ మీకు ఖచ్చితంగా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అండి. లవిత్ ఎక్కడ అంటే లవిత్ పడుకున్నాడండి. 7:30కి పడుకున్నాడు. లవిత్ మాతో రాలేదు. లవిత్ని మా ఫ్రెండ్, ఇంటి పక్కన ఫ్రెండ్కి అప్పచెప్పేసి వచ్చాము. వాడు చాలా నిద్రలో ఉన్నాడు, అందుకే తీసుకురాలేదు ఫ్రెండ్స్. ముందే చెప్పేస్తున్నాను, మీకు డౌట్ వస్తుంది కదా, అసలు వర్షిత్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వచ్చాము అనే విషయం కూడా తెలియదు. ఇదే అండి హాస్పిటల్, కొత్తగా పడింది అంటున్నారు. నాకు కూడా తెలియదు, నాకు హాస్పిటల్ ఎక్కువగా తెలియదు. మా వారికంటే కొంచెం తెలిసి ఉంటుంది, కానీ నాకు హాస్పిటల్కు పోవడం రావడం అంటేనే అస్సలు ఇష్టం ఉండదు, నచ్చదు కూడా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మా వారికి మొన్న జ్వరం వచ్చినప్పుడు మా ఇంట్లో అందరికీ జ్వరాలు వచ్చాయి. మొన్ననే చికెన్ గున్యా, డెంగ్యూ, నార్మల్ ఫీవర్ ముగ్గురికి వచ్చాయి, మా వారికి, మా 2 పిల్లలకి. తర్వాత నాకు వచ్చింది మొన్న చికెన్ గున్యా. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాం అనేసరికి మళ్ళీ ఇలా జరిగింది అన్నట్టు వర్షిత్కి. మాకేంటో అస్సలు అర్థం కావట్లేదు, గాశారం అస్సలు బాగాలేనట్టు అనిపించింది నాకు వర్షిత్కి ఇలా జరిగేసరికి. మళ్ళీ పండుగలప్పుడే ఇలా జరగడం ఏంటో అనేది కూడా అర్థం కాలేదన్నట్టు. అది ఎందుకో మరి ఏంటో తెలియదు అండి. ఎందుకంటే వర్షిత్ దాదాపు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లాంటి పెయిన్ వాడు ఎప్పుడూ ఎదుర్కోలేదన్నట్టు. అందుకోసం నాకు చాలా ఏడుపు వచ్చింది అండి. వీడియో మాట్లాడుతుంటే కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అలా అనిపిస్తుంది వీడియో షేర్ చేస్తూ ఉంటే. ఇంటికి తీసుకొచ్చి పడుకోబెట్టేశాము మా వారు, నేను, ఇద్దరం కూడా. ఎందుకంటే కంప్లీట్ 1 వీక్ దాకా బెడ్ రెస్ట్ లాగా చూసుకోవాలని చెప్పారన్నట్టు డాక్టర్స్. ఇంటికి వచ్చేసరికి 1:15 అయింది. నెక్స్ట్ డే అమ్మ, అన్నయ్య, వదిన అందరూ వచ్చేసారండి. మార్నింగే వచ్చేసారు, ఎర్లీ మార్నింగే వచ్చిన తర్వాత ఇంకా ఇవన్నీ చూసుకుంటూ అందరు ఏడ్చారు. మా వారికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటే వెళ్ళిపోయారు.
ఇంకా మృతిగాడేమో మా ఆయన వెళ్తున్నాడు అనేసి ఊగే చెప్తా ఉన్నాడు అమ్మతో పాటు. ఆ పట్టి చూసుకుంటా కూడా ఏమైంది బావకి, ఏమైంది పెద్ద బావకు అనుకుంటా అడుగుతా ఉన్నాడు. అందరికీ చాలా ఏడుపు వచ్చిందండి వర్షిత్ని అలా చూసేసరికి. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ హెల్తీగా ఉండేది వర్షితే. మా వారి తర్వాత అయినా ఎవరి తర్వాత అయినా. అండ్ ఈవినింగ్ వచ్చేసి అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మను ఇంటి దగ్గర ఉంచి నేను మాకు హోమ్ మీటింగ్ ఉంది ఫ్రెండ్స్, వెస్టీజ్ది. ఇంకా మా టీం వాళ్ళు కొంతమంది వచ్చారు, నా కింద డౌన్లైనర్స్ కూడా వచ్చారు. వాళ్ళ కోసం వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యాను. పిల్లల్ని అక్కడ వదిలేసి రావడం అవసరమా అని చాలామంది కనిపిస్తుంది, కానీ మేము వెస్టీజ్ చేసేదే మా పిల్లల కోసం, అది గుర్తుంచుకోవాలి కదా. అందుకోసం మీటింగ్కి వచ్చాను అండి. వెస్టీజ్ యొక్క గొప్పతనం ఫస్ట్ తెలుసుకోండి ఫ్రెండ్స్. మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేసి నేను వెస్టీజ్లో జాయిన్ అయ్యాను. అందుకోసమే ఇక్కడికి వచ్చి మీటింగ్ అటెండ్ అయ్యి మరి వింటున్నానంటే అర్థం చేసుకోండి. కాలిరిగిన అబ్బాయిని ఇంట్లో పెట్టి మరి నేను వెస్టీజ్ మీటింగ్కి వచ్చాను అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. పదే పదే చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. కాకపోతే మా ఇంటి దగ్గర మా అమ్మ ఉంది, ఇంకా లవితున్నాడు, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇక్కడ నాకు ఒక 1/2 అవర్ మీటింగ్ ఉంది, ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాను అండి. నా జీవితంలో ఒక పార్ట్ అండి వెస్టీజ్ కూడా. అదే మా జీవితం, మా లైఫ్ కూడా వెస్టీజే అండి రియల్గా చెప్పాలి అంటే. అందుకే వచ్చాను, ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఇలా చెప్పినందుకు. మాకు లైఫ్ అయితే వెస్టీజే అండి, కంప్లీట్గా చెప్తున్నాను నేను 100%. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్షిత్కి యాక్సిడెంట్ అయిన దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను కంపల్సరీ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా